हाय फ्रेंड्स नमस्ते वेलकम टू आनोस किचन सिंपल टेस्टी टमाटा क्याबेजी कर्री तैयार చేసే విధానం షేర్ చేస్తున్నానండి। ఇది రోటీ పుల్కాలోకి చపాతీలోకి అన్నిట్లో కూడా బాగుంటుంది। ఇప్పటి వరకు కూడా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి। రండి ఎలా తయారు చేయాలో చూసేద్దాం। క్యాబేజీ టమాటా కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా క్యాబేజ్ అనేది ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది, చాలా టేస్ట్ గా ఉంటుంది। క్యాబేజీ టమాటా కర్రీ తయారు చేసుకోవడానికి పాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను। ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే కూడా పోపు గింజలండి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను। ఈ బాగా వేగిపోయిన వెంటనే కూడా ఇక 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, అలాగే 1 ఆనియన్ మీడియం సైజ్ గా కరివేపాకు, ఉల్లిపాయ ఈ విధంగా వేగిపోయిన వెంటనే కూడా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న క్యాబేజీ ఇదంతా యాడ్ చేసేస్తున్నాను। 3 టమాటాలు తీసుకున్నానండి, మీడియం సైజు 3 టమాటాలు ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి దీంట్లో నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఇవన్నీ యాడ్ చేసిన వెంటనే ఒకసారి బాగా కలుపుకుందాము। ఇక దీంట్లో వాటర్ కానీ ఏమి ఇప్పుడే యాడ్ చేయొద్దండి, యాడ్ చేయకుండా మూత పెట్టేసుకుందాం। మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ వరకు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గించేసుకుందాం। క్యాబేజీలో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోయి బాగా మగ్గిపోతుంది। మధ్యలో ఓపెన్ చేసి కొద్ది కలుపుకుంటూ ఉండండి। 3 మినిట్స్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేద్దాం। టమాటాలో ఉన్న వాటర్ తోనే ఈ విధంగా బాగా మగ్గిపోతుందండి। ఈ విధంతా కూడా కలర్ బాగా చేంజ్ అయిపోయింది। ఈ విధంగా మగ్గిపోయిన వెంటనే కూడా ఇక్కడ నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను। హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసిన వెంటనే కూడా ఇంకా కారం యాడ్ చేసేద్దామండి। ఒక 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను। కూడా ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం అండి। క్యాబేజీ శనగపప్పు కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి చూడండి కావాలనుకుంటే కనుక। ఇక్కడ ఈ వాటర్ అంతా కూడా మగ్గిపోయి క్యాబేజ్ అంతా మెత్తగా మగ్గిపోయే వరకు కూడా మూత పెట్టేసుకుందాం। మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కూడా మగ్గించేసుకుందాము। ఓపెన్ చేసి చూద్దాము, వాటర్ ఉన్నాయి కొద్దిగా, ఈ వాటర్ కూడా బాగా మగ్గిపోవాలి। మళ్ళీ మూత పెట్టేద్దాం, ఓపెన్ చేద్దాం। క్యాబేజ్ కూడా బాగా మెత్తగా ఉడిపోయింది, వాటర్ కూడా లేవు, ఇంకా ఈ విధంగా ఉంచుకుంటే చాలు। ఇంకా స్టవ్ బంద్ చేసేసుకోవచ్చు। అంటే చపాతీలోకి, రోటీలోకి, పుల్కాలోకి, రైస్లోకి అన్నిట్లో కూడా చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల। క్యాబేజీ టమాటా కర్రీ ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది। దీనిలో మసాలాలు కానీ ఏమీ లేదు, ప్లెయిన్ క్యాబేజీ టమాటా కర్రీ అనమాట। ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి, వీడియోని లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోతే ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।